మురళీ మనోహర్ గారు. సో నిజంగా ఈ ఈ యొక్క గొప్ప విజయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరోవైపు వారన్నట్లుగా కూడా ఆ చీప్ పాలిటిక్స్ అంటే అందరూ ఏకతాటి మీదకొచ్చి వాళ్ళని రక్షించాల్సింది పోయి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని గానీ, మోదీని గానీ విమర్శించడం. ఇది ఖతార్ రెండవ ఇల్లు అన్నారు కదా మోదీ, మరి ఏం చేశారు అని ఒకళ్ళు మాట్లాడతారు. తర్వాత మోదీ హేతో ముమ్కిన్ హే అన్నారు, మరి ఎక్కడ ముమ్కిన్ అయింది అని చెప్పి మాట్లాడతారు. 56 ఇంచుల ఛాతీ విఫలమైంది అంటూ మాట్లాడడం. సో ఇటువంటివన్నీ కూడా నిజంగా వారన్నట్లుగా ఏకతాటి మీదకి రావడం పక్కన పెడితే మనల్ని మనమే కిందికి లాగే పరిస్థితి వాళ్ళల్లో ఉంది అని అర్థం చేసుకోవాలా? ఆ కుంచితమైన స్వభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నన్నే అడుగుతున్నారు మురళీ మనోహర్ గారు మిమ్మల్ని. నో, ఇది ఒక్కసారి అంటే నేషన్ యాజ్ ఎ నేషన్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మన ఆర్మీ మెన్, మన నేవీ మెన్ తిరిగి భారత్ కు చేరుకున్నారు. ఈ నేలపైన కాలు పెట్టారు. వాళ్ళ ప్రాణంతో ఉంటారు అనేది కూడా భద్రం లేదు, ఎందుకంటే డెత్ సెంటెన్స్ పడ్డది వాళ్ళకి. అవును. ఆ తర్వాత అది కమ్యూట్ అయింది, ఇంప్రిజన్మెంట్ గా కమ్యూట్ అయింది. అది కూడా గొప్ప సంతోషకరమైన విషయం. డెత్ సెంటెన్స్ మారింది, కేవలం జైలు శిక్ష పడ్డది. ఆ జైలు శిక్ష కూడా రద్దయిపోయి ఇండియాకి చేరుకున్నారు కదా. 8లో 7 మంది చేరుకున్నారు. ఇంకొకరు కూడా ఏదో సమ్ టెక్నికల్ రీజన్ అంటే లీగల్ దీంతో అది ఫార్మాలిటీస్ పూర్తి చేసి రావాల్సిందే. కనుక అందరూ వచ్చేస్తున్నారు, అందరూ వచ్చేసారు, 7 వచ్చేసారు. వాళ్ళే స్వయంగా వాళ్ళ మాటల్లో మనం వింటే ప్రధానమంత్రి ప్రత్యేకంగా వారు చొరవ తీసుకున్నారు. వారు అంతగా చొరవ తీసుకొని చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. మేము ప్రాణాలతో ఉన్నాం, ఈ భూమిపైన కాలు పెట్టామని వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చెప్పినటువంటి మాట, మీరు నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ప్రైమ్ మినిస్టర్ ఎంత దూరం వెళ్ళారు. మనకు గుర్తుండాలండి, వారు లాంగ్ బ్యాక్ ఎప్పుడో ఖతార్ అప్పుడు విజిట్ చేసినప్పుడు ఈ COP28 సమావేశము ఏదో నాకు గుర్తు రావట్లేదు, COP28 సమావేశము అక్కడికి దుబాయ్ వెళ్ళినప్పుడు పని కట్టుకొని ఆయన ఖతార్ అమీర్ను కలిశాడు, పర్సనల్ లెవెల్లో కలిశాడు. అక్కడ ఎందుకు కలిసి ఉంటాడండి? ఆయనకి ఏమైనా ఫ్రెండ్ అనుకున్నామా మనం ఏమన్నా? ఇదే విషయం కదా ఆయన కలిసింది పర్సనల్ గా. అయితే నేను ఇంతకుముందు వారు చెప్పింది వాస్తవము, వారు చెప్పిన దానికి అడిషనల్ గా నేను చెప్తున్నాను, అదే సుష్మా స్వరాజ్ దగ్గర నుంచి మారింది అని. అంతకుముందు కూడా మోడీ గారి పైన ఒక విమర్శ ఉండేది, వీళ్ళు దేశాన్ని వదిలిపెట్టి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరుగుతున్నాడు, మళ్ళీ ఎప్పుడు చూడలేమో అన్నట్టుగా తిరుగుతున్నారు, రోజు ఒక ఫ్లైట్ ఎక్కుతున్నారు, రోజు దేశాన్ని వెళ్తున్నారు, ఇండియా ఉండట్లేదు. ఇలాంటివన్నీ ఫస్ట్ 5 years లో మాట్లాడారు ఇదే ఆపోజిషన్స్. మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఎందుకు తిరిగారు మోడీ అని. ఆ దేశాలను చూడడానికి కాదు ఆయన వెళ్ళింది. ఈ సంబంధాలు వ్యక్తిగతమైన సంబంధాలు, ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎలాగుంటాయి, అఫీషియల్ గా పేపర్ మీద ఉంటాయి, బట్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్. ఈ రోజు ఉదాహరణకు వారు వెళ్ళారు కదా, UAE వెళ్ళారు, ఆయనను రిసీవ్ చేసుకునే పద్ధతి మనం చూస్తున్నాం కదా, వచ్చి బిగ్గరగా కౌగలించుకోవడము, ఆ ఫేస్ లో మీరు ఆ బాడీ లాంగ్వేజ్ లో ఒక పర్సనల్ టచ్ ఉంటదండి. ఆ పర్సనల్ టచ్ లేకపోతే అవతల వ్యక్తి ఎందుకు వింటారండి? మీకు ఎందుకు వినాలి? ఖతారు మన వీళ్ళను, అది ఒక స్పయింగ్ అండి, స్పయింగ్ కేసు ఇది, గుడాచార్య కేసు ఇది. అది కూడా ఇజ్రాయెల్ కోసం స్పయింగ్ చేశారని వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ. ఇజ్రాయెల్ కోసం స్పయింగ్ చేస్తే ఏ అరబ్ కంట్రీ కూడా క్షమించదండి, దయచేసి మనం అర్థం చేసుకోవాలి. పైగా వీళ్ళు మన నేవీ ఆఫీసర్స్ కాదు, వాళ్ళు ఎక్స్ ఆఫీసర్స్ మాత్రమే. దే వర్ వర్కింగ్ ఫర్ ఏ ప్రైవేట్ కంపెనీ, నాట్ అవర్ ఇండియన్ నేవీ. ఇండియన్ వాళ్ళు ఉండొచ్చు, బట్ ఎక్స్ నేవీ పర్సన్స్ రైట్ నౌ దే ఆర్ నాట్ ఎంప్లాయీస్, బట్ వర్కింగ్ ఫర్ ఏ ప్రైవేట్ కంపెనీ. అలాంటి వాళ్ళని కూడా వదలలేదు. ఇండియన్ సిటిజనా కాదా అనేది ముఖ్యం. ఇండియన్ సిటిజన్ ఏదో స్పయింగ్ కేసులో, తప్పుడు కేసులో ఇరుక్కున్నారు కనుక మన ప్రభుత్వం నుంచి పూర్తి ప్రయత్నాలు చేసి విశ్వాసం కలిగించడము. అన్లెస్ ఆ విశ్వాసం కలిగించకపోతే ఏ ప్రభుత్వం కూడా వదలదండి. ఇజ్రాయెల్ లాంటి దానికి స్పయింగ్ గుడాచార్యం చేసినటువంటి వ్యక్తి అనే అనుమానం ఉన్న వ్యక్తిని అనుమానం తొలగించడమే చాలా కష్టం. ఈ అనుమానం తొలగాలంటే ఇక్కడ డీల్ చేస్తున్న వ్యక్తి పైన విశ్వాసం ఉండాలి. మోడీ పైన ఈ దేశాలకు, ముఖ్యంగా అరబ్ దేశాలకు అంతటి విశ్వాసం ఉంది. అందుకే ఆయన యొక్క ప్రత్యేకమైన ఎఫర్ట్స్ ఏవైతున్నాయో, జయశంకర్ గారు మీరు ఉదాహరణకు ఒకనొకప్పుడు పార్లమెంట్ లో నిలదీశారండి. వీళ్ళు నిలదీసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నో ఐఎమ్ వెరీ సారీ, ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ కేస్, నేను ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ అవుట్ అని చెప్పేశారు డైరెక్ట్ గా. మీరు ఎందుకు చెప్పారు అని నిలదీశారు. ఎందుకంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పర్సనల్ హూ వర్ కాట్ హోల్డ్, వాళ్ళ ప్రాణాల కోసం, ఆ ఇంట్రెస్ట్ కోసం నేను మాట్లాడను అని చెప్పాడు. ఎంత సెన్సిటివ్ ఇష్యూ అండి, ఆ వ్యక్తుల ప్రాణాల కోసం నేను మాట్లాడను అని చెప్పేశారు పార్లమెంట్ లో నిలదీస్తే కూడా. అన్ని కూడా పబ్లిక్ లో మాట్లాడాల్సినవి కావు. పోనీ దీని సర్కాజం ఎంత ఉన్నదండి.
ఎంత వ్యంగ్యం అనుకున్నారు జయరాం రమేష్ మాట్లాడినటువంటి మాటలు. అవును సూటిగా పోటీగా మొడానీ ఖతార్ రిలేషన్షిప్, అవును స్పెషల్ రిలేషన్షిప్స్ కదా అనే వర్డ్ ఉపయోగించారు పార్లమెంట్ లో అండి. ఇది నేను చెప్పేది. ఉమ్, ఖతార్ కు మొడానీకి అంటే మోడీ ప్లస్ అదానీ ఇంట్రెస్ట్ కాపాడడానికి మీరు ఉమ్, మన ఆఫీసర్స్ ను పణంగా పెట్టారా? ఉమ్, అప్పుడు ఎప్పుడు ఆ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు డెత్ సెంటెన్స్ పడ్డప్పుడు అవును వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు, ఉమ్, దానికి జవాబు ఎలా చెప్తారండి? ఏమని చెప్పాలి? ఉమ్, కనుక ఏం చెప్పలేదు, సహనంతో ఓపికతో కూర్చున్నారు. ఇప్పుడు అదే జయరాం రమేష్ ఏం చెప్తాడు? మేము సంతోషిస్తున్నాము వాళ్ళ బయటపడము, మన వాళ్ళు బయటపడము, దేశానికి రావడం అనే మాటనే అన్నారు. కానీ ఉమ్, మన ప్రభుత్వాన్ని కానీ ప్రైమ్ మినిస్టర్ని కానీ కనీసం ఫారిన్ మినిస్టర్స్ని కానీ ఎవరిని అప్రిషియేట్ చేయలేరు కదా. అప్రిషియేట్ చేస్తే అంత పాపం పని ఎవరు చేయలేరు కదా. అవును కనీసం మాకు ఆనందం అని మాట మాత్రం అన్నారు. అప్పుడేమో గేలి చేశారు, వెక్కిరించారు, పార్లమెంట్ లో ఇది చేశారు. ఉమ్, నా పాయింట్ ఏంటంటే ప్రతి దగ్గర పాలిటిక్స్ ఉండొద్దండి. నేషనల్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటది. అది వచ్చినప్పుడు చాలా డిగ్నిఫైడ్ గా వ్యవహరించాలి అందరం కలిసి. ఉమ్, దుర్మార్గం జరిగింది, ఎంతో ఆనందం వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళలో. ఏమండి మనందరికీ ఆనందం కాదా అది? మన వాళ్ళు 8 మంది ఆఫీసర్స్ అవును బయటపడడం, డెత్ సెంటెన్స్ నుంచి sentence బయటపడడం, నుంచి పైనుంచి మన దేశానికి చేరుకోవడం ఎంత ఆనందం. 140 కోట్ల మందికి కూడా ఆనందం కలిగించేటువంటి విషయం. ఉమ్, కనుక ఎప్పుడైనా నేషనల్ ఏమంటాం ఒక ఎక్సైటెడ్ మూడ్ ఇది. ఉమ్, ఈ టైంలో పాలిటిక్స్ అనేది ఎప్పుడు సరైనది అయితే కాదు. కానీ ఎనీహౌ అసలు మనము సెల్యూట్ చేయక తప్పదండి మోడీ గారికి. ఉమ్, ఆయన యొక్క ఈ డిప్లొమసీ కానీ, ఆయన ఇతర దేశాలతో ఆయనకున్న సంబంధాలు కానీ, వ్యక్తిగత హోదాలో ఆయన చేసేటువంటి సహవాసము, స్నేహము, ఈ స్నేహమే మన దేశానికి పనిస్తుందండి. మోడీ స్నేహము మోడీ కుటుంబానికి కాదు, మోడీ ప్రజలకు, మోడీ వెనకాల ఉన్న ప్రజలకు ఆ స్నేహం అనేది మనకు అడుగడుగున మనకు ఉపయోగపడతా ఉంది. అన్ని దేశాలు అలాగే స్పందిస్తున్నాయి. కష్టకాలంలో యుద్ధ సమయంలో పెట్రోలియం ప్రోడక్ట్స్ అంతా రష్యాకు మనకు ఇవ్వడము ఆ స్నేహం కారణంగా ఇది జరిగింది. అవును కనుక ఈక్వల్ లెవెల్లో డిప్లొమసీ వాళ్ళ పెద్ద అంటే అమెరికా అధ్యక్షుడైనా ఇంకొక చిన్న దేశము అధ్యక్షుడైనా ఆయన ఈక్వల్ స్టేటస్ తో ఈక్వల్ లెవెల్లో వాళ్ళతో నిలబడే పద్ధతి కానీ, మాట్లాడే పద్ధతి కానీ, ఆయన స్నేహం కానీ, వ్యక్తిగత స్నేహం కానీ, ఇవన్నిటినీ మనము అర్ధరాత్రిలో ఆ దేశ అధ్యక్షులకు ఫోన్లో మాట్లాడడం కానీ, వాళ్ళకి ఆపద కలిగినప్పుడు, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి గుణాలు మోడీలో ఉన్నాయి. అవి ఈ దేశానికి ఉపయోగపడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.